అండ్ ఇంకొకటేంటంటే సనర్య గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ పెరిగిపోతుంది. ఏఐతో లొకేషన్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఒక డిజిటల్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తున్నారు. సినిమాలు కూడా తీసేస్తున్నారు. రచనల మీద ఏఐ ఎఫెక్ట్ పడుతుందంటారా? మీరేం చెప్తారు? రచనల మీద అయితే అంటే ఇప్పుడు ఒక పాట తీసుకున్నాం. ఒక తెలుగు భాష అనేది ఉంది. అప్పుడు తమిళంలో పాట రాయొచ్చు. తమిళ లాంగ్వేజ్ నేర్చుకున్నంత మాత్రాన పాట రాసేయడం అనే ఉంటుంది. ఈ లాంగ్వేజ్లో ఇక్కడ పుట్టి ఇక్కడ బతికాం. మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనుషులు ఏం మాట్లాడుతున్నారు, మనుషుల వ్యవహారిక భాష ఎలా ఉంది, ఏ మాండలికాలు మాట్లాడుతున్నారు, ఏ యాస మాట్లాడుతున్నారు. శ్రీకాకుళంలో ఒక యాస మాట్లాడతారు, మా గోదావరి జిల్లాలో ఒక యాస మాట్లాడతారు, నెల్లూరులో ఒక యాస, కృష్ణాలో, రాయలసీమలో అలా ఒక్కొక్క యాస ఒక్కొక్క చోట ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే పాట రాయగలదు, కానీ రచయిత రాసినంత ఇదిగా ఎఫెక్టివ్గా రాయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటీవలే బార్బరిక్ అని ఒక సినిమాకి ఒక పాట రాశాను. అందులో పసితనం, ఒక తాత మనవరాలకి మధ్య జరిగే పాట అది. అందులో పసితనమే రాలేక బదులుగా నిన్ను పంపిందా, ఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగా అని రాశాను. ముడతల బుడతడు అనేది ఒక తాత చిన్నపిల్లాడు అయిపోయాడు మనవరాలతో ఆడుకుంటూ, నీ పసితనం రాలేక నిన్ను పంపి నన్ను ముడతల బుడతడిగా, అంటే ముడతలున్న చిన్నపిల్లాడిగా మార్చేసిందా అని రాశాను. నాకు తెలిసి ఒక ఏ అనేది ఇటువంటి పదప్రయోగాలు కానీ ఆ ఎమోషన్ కానీ అంత అర్థం చేసుకుని ఒక రచయిత ఇచ్చినంత ఇదిగా ఇవ్వలేదని నా ఉద్దేశం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేనైతే అంత ఎఫెక్టివ్గా ఒక రైటర్కి తగ్గట్టు ఇవ్వలేదని నేను అనుకున్నాను. అదేవిధంగా ఇంతకుముందు రచనలు అంటే అండ్ సాంగ్స్, లిరిక్స్ అంటే, మాటలు అంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉండేవి. మీరు అన్నట్టు పక్కా తెలుగు మాండలికం యాసని బట్టి ఉండేవి. ఇప్పుడు రాంగా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. బూతులు అప్పుడు ఉన్నా సరే, లేదా డబుల్ మీనింగ్ ఉన్నా సరే, అవి ఒక వయసు ఉన్న వాళ్ళకి అర్థమయ్యేవి. బట్ ఇప్పుడు అవి మారిపోతున్నాయి. అసలు ఒక లిరిసిస్ట్గా చెప్పండి, ఎలా ఉండాలి ఈ జనరేషన్లో ఉన్న లిరిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బూతులు అనేటువంటి, అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలో నెగిటివ్ని ఎక్కువ చూస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి పాటలు కూడా వచ్చాయి, అచ్చ తెలుగు పాటలు కూడా చాలా వచ్చాయి. లైక్ సీతారామం పాటలు కానీ, లేకపోతే ఇంకా ఇప్పుడు నేను రాసిన పాటల్లో కూడా అచ్చ తెలుగులో రాసిన పాటలు కూడా ఉన్నాయి. బూతులు అక్కడక్కడ దొరుకుతున్నాయి. జనాలు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఏ తప్పు జరిగితే దాన్ని పట్టుకుని మాత్రమే ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మనం మంచి పాటలు ఉన్నాయి, వాటిని ప్రాజెక్ట్ చేస్తే కూడా సమాజంలో ఇంకా ఇటువంటి ఇప్పుడు బూతు పాటలు వస్తున్నాయి అన్న ధోరణి కొంచెం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ బూతు పాటలు రావడానికి కూడా అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక పాట రాస్తున్న టైంలో మనకు తెలియకుండానే కొన్ని వర్డ్స్ వేసేస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ. ఈ పదాలు ఉండాలి, ఇవి ఉంటేనే పాట రాయాలి. చాలా ఆంక్షల మధ్యన కొన్ని పాటలు రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బూతు పాట నా దగ్గరికి వచ్చింది అనుకోండి, నాకు అలా రాయాలని లేనప్పుడు నేను చెప్పేది నేను రాయనంటే అది వేరే వాడి దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా బూతులు రాయొచ్చు, 10 బూతులు రాయొచ్చు. కాకపోతే దాన్ని నేనే తీసుకుని వచ్చే 10 బూతుల్లో అలా కాదు, ఇలా కాదు, అలా అని వాళ్ళని ఒప్పించి 2కి తీసుకురావడం అనేది ఏదైతే ఉందో అది నా నుంచి చేసిన కృషి అని నేను అనుకుంటాను అనమాట. కానీ జనాలకి ఏంటంటే వీడు ఇలా రాస్తున్నాడు, బూతు పాటలు వస్తున్నాయి అనేది ఉంటుంది. దాని వెనకాల జరిగింది ఎవరికి తెలియదు. సో నా ఉద్దేశం ఏంటంటే బూతు పాటలు వచ్చినా సరే మంచి పాటలు కూడా ఉన్నాయి, వాటిని ఎక్కువ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.